నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏపీలో మద్యం ప్రైవేటు పరం చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూర్చాలనే చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. కూటమి నేతల సిండికేట్ల కోసమే ఈ కొత్త పాలసీ తీసుకొచ్చారా అనే కోణంలో ఇప్పుడు ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు చేస్తున్న పనులే ఇందుకు కారణం. తమ నియోజకవర్గాల పరిధిలోని మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని కొందరు కూటమి నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. మద్యం షాపులను తమకు వదిలేయాలంటూ వ్యాపారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని సమాచారం. కొందరైతే తాము ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా వ్యాపారులు లాభాల్లో మాత్రం తమకు వాటా ఇవ్వాలని, దానికి అంగీకరిస్తేనే దరఖాస్తు చేసుకోవాలని షరతులు విధిస్తున్నారట. కొందరు ప్రజాప్రతినిధులు నేరుగానే మద్యం వ్యాపారులకు ఆదేశాలు ఇస్తుండగా మరికొందరు తమ ప్రధాన అనుచరులతో చెప్పిస్తున్నారట. తమను కాదని దరఖాస్తు చేస్తే తర్వాత వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో మద్యం దుకాణాల లైసెన్సులకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇదే కోవకు చెందిన 961 మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అత్యధికంగా తిరుపతి జిల్లాలోని 133 దుకాణాలకు దరఖాస్తులేవీ రాలేదు. నెల్లూరు జిల్లాలో 84, కాకినాడలో 58, ప్రకాశంలో 60, శ్రీ సత్యసాయి జిల్లాలో 60, విశాఖపట్నంలో 60 దుకాణాలకు ఒక్క దరఖాస్తు రాలేదు. రాష్ట్రంలో 3396 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్కో దుకాణానికి సగటున 30 చొప్పున దాదాపు 1,00,000కు పైగా దరఖాస్తులు వస్తాయని, నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో 2,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. దరఖాస్తులు ఆహ్వానించి ఇప్పటికే 6 రోజులు గడిచిపోయాయి. కానీ ఇప్పటి వరకు 8,274 దరఖాస్తులు రాగా కేవలం 165 కోట్లు మాత్రమే ఖజానాకు జమైంది. దరఖాస్తుల స్వీకరణకు ఇక 3 రోజులే గడువు ఉంది. ఎక్సైజ్ అధికారుల అంచనా ప్రకారం ఇప్పటికే 30,000కు పైగా దరఖాస్తులు రావాలి. కానీ కొందరు నాయకుల తీరు వల్ల అవి రావట్లేదన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇలాంటి పరిస్థితే ఉందని, ప్రధానంగా టీడీపీ, జనసేన నేతలు మద్యం వ్యాపారాన్ని గంపగుత్తగా ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. దీంతో ప్రైవేటు మద్యాన్ని ప్రోత్సహించి తమ నాయకులకు ఆదాయ వనరుగా మార్చుకునేందుకు కూటమి ప్రభుత్వం ఈ మద్యం పాలసీ తెచ్చిందని ప్రతిపక్షంతో పాటు ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. దరఖాస్తులు ఇవ్వడానికే భయపడే స్థాయిలో బెదిరింపులు సాగడం చూస్తే మద్యం దుకాణాల టెండర్ల కోసం నాయకులు, వాళ్ళ అనుచరులు ఏ రేంజ్లో కాచుకొని ఉన్నారో అర్థమవుతోంది. రాష్ట్ర ఖజానాకు గండి కొట్టే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.